చలికాలం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతే అసలు ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగా అయిపోయిందో లొకేషన్స్ అంతా. రెగ్యులర్గా వెళ్ళే రోడే, కాకపోతే చూడడానికి మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? స్లాబ్ నడుస్తుంది, స్లాబ్ వేస్తారు అనమాట. సో ఊరికి వెళ్తున్నాము. మీరు చూసుకుంటే పార్ట్ 1, 2 వీడియోస్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. స్లాబ్ వర్క్ నడుస్తుంది. ఊరిలో కలుద్దాం. ఓకే, చలో రైట్. కింద బండి దగ్గర ఫస్ట్ పూజ చేయాలంట. సో ఇక్కడ కింద బండి దగ్గర డాడీ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజ కంప్లీట్ చేస్తున్నారు. మమ్మీ ఇంకా అత్త అక్కడ వీడియోలో కనపడుతుంది కదా. మళ్ళీ సేపు అయిన తర్వాత ఇక్కడ అయిపోయిందంటే ఇంకా పైనకి వెళ్ళాలి. పైన కూడా పూజ కంప్లీట్ చేసుకుంటే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. స్లాబ్ వర్క్ చూద్దాం కదా. పైకి వచ్చినాం. మమ్మీ ఇంకా అత్త డాడీ అనే పూజ కూడా ఉన్నారు కదా, అన్నీ రెడీ చేస్తున్నారు పూజ చేయడానికి. ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కొబ్బరికాయ కొట్టమని చెప్తే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను నేను. కట్నం పెట్టాలి కదా, కట్నం కూడా పెట్టాలి. మా సైడ్ అయితే ఇట్లా స్లాబ్ వేసినప్పుడు కంపల్సరీ ఇట్లా పూజ చేస్తారు. మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్స్లో పెట్టండి. కట్నం పెట్టేస్తున్నాము. సక్సెస్ఫుల్గా ఇక్కడ పూజ పైన కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోతుంది, చూద్దాం. అక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ నుంచి ఆ థర్మోకోల్ ఉంది కదా, అక్కడ వరకు బాబాయ్ వాళ్ళదనమాట. ఇద్దరం కలిపి కట్టుకుంటున్నాము. ఇంతకుముందు కూడా ఇక్కడ పాత ఇల్లు ఉన్నప్పుడు కూడా కలిపే ఉండేది. సో ఇప్పుడు అది కోల్పోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకొని అక్కడ ఇక్కడ మళ్ళీ బాబాయ్ మనం కలిపి స్టార్ట్ చేసినాం మళ్ళీ వర్క్. మీరు పార్ట్ 1, 2 వీడియోస్ చూడండి, ఇంక ఛానల్లో ఉన్నాయి. అది చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది మా పాతిల్ ఎలా ఉండే, ఎట్లా ఎందుకు కోల్పోయింది, ఇట్లా అన్ని వీడియోస్ అప్డేట్స్ ఉన్నాయి దాంట్లో. అది చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. అలా లేడీస్ అందరు కలిసి తోస్తూ మొత్తం స్లాబ్ అంతా కంప్లీట్ చేసేసారు. చాలా గ్రేట్ అసలు. ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇట్లా వచ్చి వర్క్ చేసుకుంటూ కష్టపడుతారు. చాలా అంటే చాలా గ్రేట్ వీళ్ళందరూ. బాయ్స్ కూడా ఉన్నారు, కాకపోతే వీళ్ళ టీం అంతా ఎక్కువ లేడీసే ఉన్నారు. నేనైతే షాక్ అయిపోయినాను. వాళ్ళ వర్క్ అంత హార్డ్ వర్క్ చేస్తారు. పైకి ఎక్కేటప్పుడు అయితే అసలు నిజంగా తోపు, అసలు ఈజీగా ఎక్కేస్తారు వాళ్ళైతే. అసలు ఆ రాడ్ల మధ్యలో తిరగడం కానీ అంతా కానీ చాలా ఈజీగా అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళ టీం అందరూ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. అదే ఇంకా డాడీ, బాబాయ్, తమ్ముడు ఇంకా వర్క్ చూసుకుంటూ పైనే ఉన్నారు. చాలా లేట్గా స్టార్ట్ అయిపోయింది వర్క్. అదొక్కటి కొంచెం, ఎందుకంటే వాతావరణం చూస్తుంటే అంతా కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది. ఎక్కడ వర్షం వస్తుందో అని టెన్షన్ అనిపించింది అంతే.
మోటారా అక్క పెడతారా? వేస్తుందా అక్క? వైర్లు వైర్లు పెట్టాలి. కట్ చేస్తే అయిపోయినా? సరే. ఫోన్ మొత్తం వేడిగా అయిపోయింది. అక్కడ వర్క్ అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఎంబట్ని ఇక్కడ బాబాయ్ వాళ్ళ దగ్గర కూడా పూజ స్టార్ట్ చేశారు. బాబాయ్ పూజ చేయడం స్టార్ట్ చేసిండు. చెల్లెలు ఒక్కొక్కటిగా అన్నీ అందిస్తుంది. తను మా చెల్లెలు, బాబాయ్ వాళ్ళ కూతురు. ఇంకొకరు తమ్ముడు ఉంటారు, తమ్ముడు పెద్దోడు. ఇప్పుడు ఎందుకు మరి చూసి మమ్మీ పోయింది రాలేదు అన్నది. అందరు 98 వచ్చినట్టుగా కూడా ఉంది అందరిది. స్మైలా మీరు ఇద్దరు నిలబడి నాన్న చెప్పులు ఇప్పుడు ఆడుకొచ్చేపు ఏమైతుంది? ఫోటో తీస్తానే నేను తీస్తాను. నలుగురు నేను తీస్తా. తమ్ముడిని కూడా నిలబడి మనం. ఓ మెల్లగా మెల్లగా వెళ్ళు, తొందరగా వెళ్ళు పాపం. స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి 10 అరౌండ్ 10 అయింది. ఇంకా రాత్రి అందరం చలిమంట కాపుకుంటూ అక్కడే బాగా ఎంజాయ్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.